అందరికీ నమస్తే అండి. అమరావతి మహానగరంగా నిర్మించబోతున్నారు. ఒక భారీ స్థాయిలో ఈ నిర్మాణం ఉండబోతోంది. లక్షల ఎకరాల్లో. ప్రస్తుతానికి భూ సమీకరణ మొదటి విడతలో ఒక 54,000 ఎకరాలు, అంటే మొదటి విడతలో 54,000 ఎకరాలు అంటే రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నారు. 29 గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నారు కదా. అది కాకుండా సుమారుగా ఒక 21,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి మొత్తం కలిపి 54,000 ఎకరాలు తొలి దశలో అయిపోయింది. అందులో నిర్మాణాలు, రకరకాల భూ కేటాయింపులన్నీ జరిగాయి. సో ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ ప్రస్తుతం జరుగుతోంది. 7 గ్రామాల పరిధిలో 16,600 ఎకరాల భూమి సమీకరిస్తున్నారు. దీనికి కొంత ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి కలుపుకుంటే 20,494 ఎకరాలు ఉంటుందన్నమాట. సో మొత్తం కలిపితే ఫస్ట్ది రెండోది కలుపుకుంటే సుమారుగా 75,000 ఎకరాల్లో ఉంది. ఇది కాకుండా ఇక్కడ ప్రభుత్వ పరిధిలో, సిఆర్డీఏ పరిధిలో రకరకాల నిర్మాణాలు, ప్రభుత్వ పరమైన ఈ ఎయిర్పోర్ట్లు రావచ్చు, రైల్వే స్టేషన్ రావచ్చు, డెవలప్మెంట్స్, ప్రభుత్వ భవనాలు అన్నీ ఉంటాయన్నమాట. ఎల్పిఎస్ జోన్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నీ ఉంటాయి. అయితే ఇది మాత్రమే అమరావతి కాదు. ఈ చుట్టుపక్కల మరో 43 గ్రామాల పరిధిలో మరో సుమారుగా 1,75,000 ఎకరాల పరిధిలో కూడా అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతోంది. మరో 1,75,000 ఎకరాలకు సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అయితే ఇది ఈ మొదటి దశ భూ సమీకరణ లాగానో, రెండో దశ భూ సమీకరణ లాగానో ఆ 43 గ్రామాల్లో కూడా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూములు తీసుకోదు. దానికి సంబంధం లేదు. ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేశారు అంతే. ప్రైవేటు వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రైవేట్గా అక్కడ డెవలప్మెంట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్మార్ట్ ఇండస్ట్రీస్, రకరకాల విభాగాలకు సంబంధించిన తయారీ అంశాలు అండ్ స్పేస్, డిఫెన్స్ ఇవన్నీ అనుకుంటున్నారు కదా. సో అవి చాలా వరకు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్మార్ట్ ఇండస్ట్రీస్, రకరకాల ప్రభుత్వం పరిధిలో ఉన్న డ్రోన్ కానీ, స్పేస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది చాలా పెద్ద ప్లానింగ్. ఈ బృహత్ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలవడానికి టైం పడుతుంది. 709 చదరపు కిలోమీటర్ల పరిధిలో పూర్తి స్థాయిలో అమలవడానికి టైం పడుతుంది. అయితే ఈలోగా ప్రభుత్వం అనుకుంటుంది ఏంటంటే 2029లోగా మొదటి దశలో తీసుకున్న 54,000 ఎకరాలు, రెండో దశలో ఉన్న మొత్తం భూమిలో ప్రభుత్వ పరంగా నిర్మాణాలు పూర్తి చేసి అండ్ ఈ రైల్వే స్టేషన్ అండ్ ఎయిర్పోర్ట్ అండ్ ఇతర కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు కేటాయింపులు చేసి, ప్రతిపాదనలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, గ్రౌండింగ్ చేసి అండ్ 9 విభాగాలుగా ఎలక్ట్రానిక్ సిటీ అని, మీడియా సిటీని, హెల్త్ సిటీ అని, జ్యుడిషియల్ సిటీ అని, అడ్మినిస్ట్రేషనల్ సిటీ అని, ఇలా 9 రకాల సిటీలు నిర్మిస్తున్నారు కదా, స్పోర్ట్స్ సిటీ అని. సో ఈ 9 రకాల సిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత ఈ అమరావతి రాజధాని కార్యకలాపాలు ఒకచోట మధ్యలో ఉంటే ఆ చుట్టుపక్కల కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ జరుగుద్ది. ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్గా జరిగేది కాదు. భవిష్యత్తులో ఈ రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో చుట్టుపక్కల ఉన్న 43 గ్రామాల్లో కూడా రాజధాని పనులు జరుగుతూనే ఉంటాయి. అవి ప్రైవేట్ ద్వారా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు పట్టాభూములు ఉంటే రైతులకి వాళ్ళకి ఒప్పందం, రైతులు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే లేదు, ఆప్షన్. కానీ ప్రణాళిక అయితే, యాక్షన్ ప్లాన్ అయితే మాత్రం వాళ్ళకు వివరిస్తారు. ఇక్కడ ఇది వస్తే బాగుంటుంది, ఇక్కడ ఇది వస్తే బాగుంటుందని. సో ఓవరాల్గా అమరావతి రాజధాని నిర్మాణం అనేది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మనకి ఈ దేశంలో ఏ ఒక్క నగరానికి లేని అవకాశం మనకు మాత్రమే ఉన్నది. ఏంటంటే హైదరాబాద్కు చూడండి, చెప్పుకోవడానికి మహానగరం, భాగ్యనగరం. అరగంట వర్షం పడితే చాలు, ఒక రోజంతా అక్కడ నీళ్లు రోడ్ల మీదే ఉంటాయి. చిన్నపాటి వర్షానికి కూడా నీళ్లు రోడ్ల మీద ఉంటాయి. హైదరాబాద్ ఎంత డెవలప్ అయినా సరే, హైటెక్ సిటీ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఎంత డెవలప్డ్ ఏరియా అయినా సరే. ఈవెన్ బెంగళూరులో కూడా అదే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో జయనగర్, వైట్ ఫీల్డ్ ఆ ప్రాంతాల్లో, ఈవెన్ చెన్నై, పూణే, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో కూడా అదే పరిస్థితి. కానీ ఒక 10-15 ఏళ్ళ తర్వాత చూడండి, అమరావతిలో ఆ పరిస్థితి ఉండదు. వర్షపు నీరు పడినా ఆ నీటి చుక్క ఇమీడియట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా వెళ్ళిపోయి కలిసిపోయేలాగా, అసలు ఈ వరద బెడద అటువంటిది లేకుండా అండ్ వర్షం పడితే ఇలా వరద వచ్చేస్తుంది అనే భయం లేకుండా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా పూర్తిగా దీన్ని నిర్మిస్తున్నారన్నమాట. సో ఇది మంచి అవకాశం. అన్ని చోట్ల కూడా నగరాలు ఉన్నాయి, నగరాలను అభివృద్ధి చేశారు. ఇక్కడ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఉన్న నగరాన్ని అభివృద్ధి చేసి
రాజధానిగా అభివృద్ధి చేయడం వేరు. ఇక్కడ నగరం ఏమీ లేకుండా గ్రామాలనే కలిపి ఒక నగరంగా సృష్టించి దాన్ని నగరంగా నిర్మించడం వేరు. సో ఇది అద్భుతమైన అవకాశం. వీళ్ళకి ఎలా కావాలంటే అలా నిర్మించుకోవచ్చు. సో ఆ నిర్మాణమే జరుగుతోంది. అందుకే ఇది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే టైం పట్టొచ్చు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు వీడియో మీద స్క్రీన్ మీద ఒక వీడియో చూస్తున్నారు కదా, యాడ్ లడ్డూపల్లెం.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. సీడ్స్ అంటే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ రకరకాల పౌడర్స్ చేస్తారు, హెల్దీ పౌడర్స్. అండ్ మిల్లెట్స్ రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు పిల్లలు తినడానికి. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్తో. సో వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్, ఏబీసీ పౌడర్, ప్రోటీన్ పౌడర్, డేట్స్ పౌడర్ లాంటి పౌడర్స్ ఉంటాయి. అండ్ మునగాకు పొడి, జామాకు పొడి ఉంటుంది. వీటన్నిటికీ తోడు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, రకరకాల కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్, రకరకాల కారపొళ్ళు, హెల్దీ కారపొడి అంటే నల్లేరు కారపొడి. ఎక్కడైనా విన్నారా? చాలా హెల్దీ అనమాట నల్లేరు కారపొడి. నల్లేరు వేరు నుంచి కారపొడి చేస్తారు. అది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మంచి హెల్దీగా ఉంటుంది. ఈవెన్ దాంతో టీ కూడా తాగొచ్చు. ఆ పొడి వీళ్ళ దగ్గర దొరుకుతుంది. అలాగే ప్రోటీన్ కారపొడి, ఒక 10 రకాల సీడ్స్తో కారపొడి చేస్తారు వీళ్ళు. ఇది కూడా హెల్దీగా ఉంటుంది. సో ఇటువంటి భిన్నమైన కారపొళ్ళు, హెల్దీ కారపొళ్ళు వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మీకు కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోండి. లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.